బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇక మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డ టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఆపరేషన్ తర్వాత సిచ్యువేషన్ ఏంటి? వైద్యులు ఏమంటున్నారు? ఆ డీటెయిల్స్ చూద్దాం. మోహన్ బాబు దాడిలో గాయపడ్డ టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ కి సర్జరీ పూర్తయింది. తీవ్రంగా దెబ్బతిన్న జైగోమాటిక్ ఎముకని సరిచేశారు డాక్టర్ల బృందం. ఫ్రాక్చర్ అయిన చోట ఒక స్టీల్ ప్లేట్ కూడా అమర్చారు యశోద ఆసుపత్రి వైద్యులు. 3-4 రోజుల పాటు వైద్యుల అబ్జర్వేషన్ లో రంజిత్ ఉండాలని చెప్తున్నారు. మోహన్ బాబు దాడిలో రంజిత్ కి 3 చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగింది. కంటికి చెవికి మధ్య ఫ్రాక్చర్ కావడంతో 3 గంటల పాటు సాగింది ఈ సర్జరీ. ఇక సర్జరీ తర్వాత కూడా మాట్లాడలేని స్థితిలో టీవీ9 ప్రతినిధి రంజిత్ ఉన్నారు. అతి కష్టం మీద ఆ రోజు అసలు ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. మనోజ్ తీసుకువెళ్తేనే ఇంటి లోపలికి వెళ్లామని చెప్తున్నారు టీవీ9 ప్రతినిధి రంజిత్. ఏం జరిగింది అని అడిగే లోపే మోహన్ బాబు దాడి చేశారు అన్నారు. మైక్ లాక్కుని విచక్షణారహితంగా కొట్టారని చెప్పారు రంజిత్. ఏం జరిగింది అసలు? దీంట్లో పంచలు పట్టుకొని మనోజ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నాటి జరిగిన తర్వాత బయటికి గేట్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న మీడియా వాళ్ళని మనోజే చేయబట్టి మరి లోపలికి తీసుకుంటున్నారు. పోలీసులంతా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మీరు రండి, మీడియా వాళ్ళు బయట ప్రపంచానికి చూపెట్టండి ఏం జరుగుతుందో అని చెప్పి తీసుకెళ్ళాడు. కొంచెం మనోజ్ మాట్లాడాడు. దాని తర్వాత అసలు ఏం జరుగుతుందని మోహన్ బాబు గారి దగ్గర మైక్ పెట్టగానే ఆయన నా పైన దాడికి పాల్పడ్డాడు. ఇట్లా లోగోతో కొట్టింది. లోగోతో కొట్టడం ద్వారా అంతా బలమైన గాయాలయ్యాయి. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.